మెయిన్‌లీ మనం డీక్లటర్ చేసేటప్పుడు క్లాసెట్ విషయానికొచ్చేసరికి ఒక 8 ఐటెమ్స్ అయితే కంపల్సరీ మనము వాటి మీద అటెన్షన్ తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. ఈ వీడియోలో అవేంటనేది చూద్దాము. మెయిన్‌లీ మన క్లాసెట్‌లో మనం పక్కన పెట్టుకునే వాటిలో పర్సులుంటాయి, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి. అన్నిటిని మనం యూజ్ చేయము. 1 ఆర్ 2 మనమైతే యూజ్ చేస్తాము. ఒక పెద్దది, ఒక చిన్నది గాని అట్లా. అయితే ఉండేవి మాత్రం చాలానే స్టాక్ అయితే ఉండిపోతాయి. ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు ఒకసారి హౌస్ రిఫ్రెష్ చేసుకునేటప్పుడు అయితే చూసుకొని ఒకసారి ఒక బ్యాగ్ అనేది పట్టుకొని చూసాము అని అనుకోండి. లాస్ట్‌గా ఎప్పుడు యూజ్ చేశాను ఇది? ఎంత కాలం క్రితం నేను కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత కాలం క్రితం యూజ్ చేశాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాగే ఫ్యూచర్‌లో మళ్ళీ మనం ఇది యూజ్ చేస్తామా? యూజ్ చేస్తామేమోలే, పనికొస్తుందేమోలే అని దాచుకునేవే ఎక్కువగా ఉంటాయి. అలాంటివన్నీ కూడా డొనేట్ చేయగలిగితే డొనేట్ చేసేసి, లేదంటే డిస్కార్డ్ చేసేయడం అనేది మంచిది. ఆ పనిలోనే నేనున్నాను. నా క్లాసెట్‌లో ఉన్న ఒక జిప్ పౌచ్‌లో ఉన్న బ్యాగ్స్ అయితే తీస్తున్నా. నేను ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు తీసిన వాటిల్లో కూడా కొన్ని డెసిషన్ తీసుకొని తీశాను. ఇక్కడ చూపించేదేంటంటే ఏసీకి కవర్ అండి. ఇది ఒక నైలాన్ క్లాత్ లాంటిదనమాట. థిక్‌గా ఉంటుంది. అలాగే బాగా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది గూడా స్ట్రెచబుల్. ఇది 1.5 టన్ ఏసీకొకటి, 1 టన్ ఏసీకొకటి తీసుకున్నాము. మనము ఏసీ యూజ్ చేయని డేస్ ఉంటాయి కదా! మంత్స్. అప్పుడు ఇది కవర్ పెట్టేసినామనుకోండి మనకొక పిల్లో కవర్ లాగా అనమాట. అండ్ వాషబుల్ చాలా బావుంటాయి. చానాళ్ళయిందిలెండి. చాలా ఇయర్స్ అయింది తీసుకొని. అమెజాన్‌లో కాస్ట్ కూడా తక్కువే. 270-280 రూపీస్ ఉంటాయి. అండ్ చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్ అనే మనకి అనిపిస్తదనమాట. ఏసీకి మనం పెట్టేస్తే చాలా లుక్ బావుంటుంది. అలాగే డస్ట్ ఎళ్ళకుండా కూడా ఉంటుంది. అలాగే ఒక ఎక్స్‌ట్రా డోర్ కర్టెన్ ఉంది. సో, అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది ఎప్పటికప్పుడు ఒకసారి చూసుకుంటాను. ఇన్నాళ్ళ నుండి వాడలేదు ఎవరికైనా ఇచ్చేద్దామా అని చెప్పేసి. కొత్తగా ఇంకో బ్యాగ్ ఏదన్నా వస్తుంది అనంటే ఉన్న బ్యాగ్ ఏదన్నా ఎవరికైనా ఇచ్చేయడానికే చూసుకుంటాను. అలా చేస్తూ ఉంటే ఆ ప్రాక్టీస్‌లో మనకేమవుతుంది అనంటే అంత తొందరగా మనము కొత్త వస్తువులు కొనకుండా ఉంటాము. ఎందుకు అట్లా ఇచ్చేసుకుంటూ ఉండడం అనుకోవచ్చు. ఒక్కసారి అలాంటివి ఇప్పుడు మన దగ్గర ఎక్సెస్ ఐటెమ్స్ పేరుకుపోయాయనుకోండి వాటినలా ఇచ్చుకుంటూ పోతుంటే ఫ్యూచర్‌లో మనం ఏదన్నా షాప్‌లో ఏదన్నా బ్యాగో, పర్సో టెంప్టివ్‌గా అనిపించిందనుకోండి, బావుంది అని అనిపించి టెంప్టింగ్‌గా అనిపిస్తే కూడా మనము ఒక స్టెప్ బ్యాక్‌కే వేస్తాము. అందుకని ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ జేసుకోవడం మంచిది. నేనైతే రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్యాగ్స్ ఈ 2 ఉంటాయి. బ్యాగిట్‌ది స్లింగ్ బ్యాగ్ ఒకటనమాట. ఓన్లీ ఫోను, కొంచెం మనీ, కార్డ్స్ అలా పెట్టుకొని వెళ్ళడానికి. ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టాలి అనంటే ఈ బ్యాగ్ ఉంటుంది. ఈ 2 బ్యాగ్స్ నాకు 2017 నుండి ఉన్నాయి. రెగ్యులర్‌గా ఈ 2 బ్యాగ్స్‌నే యూజ్ చేస్తాను నేను. ఇంకా ఇందులో వచ్చేసి ఒక ఇట్లా చిన్న బ్యాగ్ ఒకటుంటుంది. ఫోల్డబుల్ అనమాట. ఇది రిలయన్స్ మార్ట్‌లో గ్రాసరీస్ కొన్నప్పుడు హైదరాబాద్‌లో అక్కడ తీసుకున్నా. ఇదేంటంటే చాలా వెయిట్ క్యారీ చేస్తది. చూడ్డానికి అట్లా చిన్నదిగా అనిపిస్తది గానీ పల్చగా చాలా వెయిట్ అయితే క్యారీ చేస్తది. ఇదైతే నేను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఆ చిన్న బ్యాక్ ప్యాక్‌లో. అండ్ ఈ బ్లూ బ్యాగ్ గూడా చాలా ఇయర్స్‌గా నాకు లోపలే ఉండిందనమాట. దాన్ని వాడే సందర్భం గూడా రావట్లేదు. సో, దీన్ని కూడా నేను రఫ్ యూజ్‌కి వాడేసేయాలని డిసైడ్ అయ్యాను. ఇగో ఈ పౌచ్‌లో పెట్టేసాను గదా! చిన్న స్లింగ్ బ్యాగొచ్చి, ఇంకో పౌచు, ఇంకో చిన్న బ్యాగ్ ఇవన్నీ కూడా డిస్కార్డ్ చేసేస్తున్నాను. డొనేట్ చేసేయడానికి పక్కన పెట్టేసా ఈసారి. ఇంకా క్లోత్స్ దగ్గరకొచ్చేసి అన్‌కంఫర్టబుల్‌గా ఉండే క్లోత్స్ కొన్నుంటాయి మనకి. కానీ తీసేయడానికి అనంటే మనకి ఆలోచన కూడా రాదు. కానీ మనం యూజ్ చేయము. అట్లానే కబోర్డ్‌లో ఉంటూనే ఉంటాయన్నమాట. అవి కానీ చిన్న చిన్నగా ఏదైనా హోల్స్ పడినవి గానీ, ఏవో ఒకటుంటాయి గదా! రెగ్యులర్ యూసేజ్‌లో ఇన్నర్ వేర్స్ అని అవి ఏదో ఒక హోల్ పడినవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి మనము ఇట్లా పండగప్పుడు, ఇలాంటప్పుడు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు వాటిని డీక్లటర్ చేసేసుకుంటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుందనమాట. ఫిట్ అవ్వనివి ఎప్పుడైనా సన్నగా అవుతామేమో, అప్పుడు సరిపోతాయేమో అని దాచుకోవడం కన్నా కూడా వాటిని ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా! సో, అట్లా నేను కొన్నైతే పక్కన పెట్టేసాను. అండ్ అన్‌యూజ్డ్ జ్యువెల్లరీ ఉంటాయండి. కంపల్సరీ ఉండే ఉంటాయి. ఏదో ఒక ఫ్యాన్సీ జ్యువెల్లరీ, అన్‌యూజ్డ్ గోల్డ్ జ్యువెల్లరీ కాదులెండి. ఫ్యాన్సీ జ్యువెల్లరీ ఉంటాయి కదా! అవి. ఒక టైంలో అయితే నేను అప్పట్లో వేసుకున్నవి అవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. తర్వాత ఇంక అసలు కంప్లీట్‌గా అన్నీ మానేశాను. నా దగ్గరున్న కొన్ని
ఫ్యాన్సీ జ్యువెల్లరీ అవి కూడా కజిన్స్‌కి అట్లా అందరికి ఇచ్చుకుంటూ పోయాను. ఇంకా ఇదైతే ఉన్నాయి. ఒక్కటి మాత్రం ఉందన్నమాట. లాంగ్ చైను, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా అసలు కొన్నాకే నేను వేసుకున్నదే లేదు వీటిని. సో, ఇవి కూడా ఇవి మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర. ఇంకా వాచెస్ కొన్ని మీకిప్పుడు స్మార్ట్ వాచ్ ఐఫోన్ సారీ యాపిల్ వాచ్ తీసుకున్న తర్వాత ఇంక మామూలు వాచెస్ ఉంటాయి కదా! రిస్ట్ వాచెస్ అసలు వాటిని వాడుతున్నదే లేదు. చాలా ఫాస్ట్ ట్రాక్ వాచెస్ అవి వాడాను కాలేజ్‌లో ఉండేటప్పటి నుండి ఉన్నాయి. అవి గూడా కొంతమంది కజిన్స్‌కి ఇచ్చేసుకుంటూ వచ్చాననమాట. కాలేజ్ గోయింగ్ పిల్లలుంటారు కదా! రిలేటివ్స్‌లో వాళ్ళకి. ఇంకా ఇవి టైటాన్ రాగావి ఒక 2 వాచెస్. ఇంకిదేదో సిల్వర్ బ్రేస్లెట్ అనమాట. ఒకసారి ఎప్పుడో జీఆర్‌టీలో తీసుకున్నవి. సో, వీటిని గూడా నేను ఇచ్చేస్తున్నాను. పక్కన పెట్టేసాననమాట తీసేయడానికి ఇంకా క్లాసెట్‌లోండి. ఇంక దాంతో పాటు అన్‌యూజ్డ్ యాక్సెసరీస్ అంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా! కూంబ్ ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఇవన్నీ గూడా చూసుకోవాలి. దాంతో పాటు మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉన్నాయా ఏంటి అనేది కూడా మనము రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్కొక్కసారి టాల్కమ్ పౌడర్స్ అంటే రెగ్యులర్‌గా మనం అయిపోయేవి కాదు గదా! అది చాలా కాలం వస్తది. ఎంత చిన్న బాటిల్ అయినా కానీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా కూడా మనం చూసుకోకుండా వాడేస్తూ ఉంటాం. అది స్కిన్‌కి మంచిది కాదు కాబట్టి అవి అందులోనూ ముఖ్యంగా పిల్లలకి ఇచ్చేవి మాత్రము మనము రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ బార్బీ సెట్‌లోవి కూంబ్ ఇవన్నీ అన్నమాట కొన్ని తన దానిలోనే పెట్టేసుకొని వాడుకుంటుంది. సారిది ఇప్పుడైతే హెయిర్ పెరిగింది గదా! ఇంక అవన్నీ సెట్ కావు. సో, ఇవన్నీ ఇక్కడ అనవసరం అని చెప్పేసి కొన్ని తీసేస్తున్నా. ఇట్లా స్ట్రెచ్ అయిపోయిన రబ్బర్ బ్యాండ్స్ ఇంకా బొమ్మలు కూంబ్ ఇవన్నీ కూడా బొమ్మ దువ్వెనలు ఇవి తీసేస్తున్నాను. ఇంకా తనకి ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటి అనేవి అలా పెడతాను. తనకైతే కొంచెం స్టఫ్ ఎక్కువే ఉంటది. చిన్న పిల్ల గదా! ఫ్యాన్సీ షాప్స్‌కి అట్లా ఎళ్ళినప్పుడు ఏదో ఒకటి కావాలని కొనేస్తూ ఉంటుందనమాట. సో, తనవైతే నేనంత తొందరగా తీసేయను. తనే వాడుకుంటూ ఉంటది. ఆడుకోవడానికి అట్లా బొమ్మలకి వేయడానికి అలా వాడుకుంటదని ఉంచేస్తుంటాను. కానీ మనము చెప్పి చేయించడం కాదు కానీ, మన రూట్‌లో మనం వెళ్తూ ఉంటే చూసి, చూసి నోటీస్ చేస్తారు పిల్లలు. సో, అప్పుడప్పుడు సర్దేయడము, ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటే తీసేయడము అట్లా చేస్తాను. అది తన స్టఫ్. ఇంక నా దానిలోకొచ్చేసి ఒక నెయిల్ కట్టరు, ఒక ఐబ్రో ప్లక్కర్ ఒకటి. ఇట్లా చిన్న ఐటెమ్స్ 2 ఉంటాయి. ఒక రబ్బర్ బ్యాండ్. ఇప్పుడు పోనీ యేసుకొనున్నాను. తలలో ఉన్న రబ్బర్ బ్యాండ్ గాకుండా ఇంకొక రబ్బర్ బ్యాండ్ అనమాట. అంతే నా దగ్గరున్న హెయిర్ బ్యాండ్స్. అంతకన్నా ఎక్కువైతే అస్సలు పెట్టుకోను నేను. ఇంకా ఇవి టూత్ పిక్స్ ఉంటాయి గదా! వీటితో నేను నామం పెట్టుకుంటాననమాట తిలకము. శ్రీ చూర్ణానికి, తిరుమన్‌కి టూత్ పిక్స్ యూజ్ చేస్తాను. నాకు కంఫర్టబుల్‌గా ఉంటది. చాలా ఉంటాయిలే అని చెప్పేసి కొన్ని అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాను. ఇవే నేను యూజ్ చేసుకునే శ్రీ చూర్ణము, తిరుమన్న. ఇంకా అప్పుడప్పుడు సాహితీ గూడా పెట్టుకుంటదట్లా. సో, తన కోసము ఐటెక్స్‌వి తిలకం అవి ఉంచాను. ఇదేమో నా ఫేవరెట్ వాచ్ అనమాట ఫాస్ట్ ట్రాక్‌ది. ఇది అండ్ యాపిల్ వాచ్ అవి 2 మార్చి, మార్చి పెట్టుకుంటూ ఉంటా. ఒకసారి ఎప్పుడో వచ్చినప్పుడు రిలేటివ్స్ మర్చిపోయిన క్రీమ్స్ అవి ఉన్నాయి. కొన్ని ఫెయిర్ అండ్ లవ్లీ అవి కూడా డిస్కార్డ్ చేసేయడానికి పెట్టేసుకున్నాను. ఇంక ఇవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ఫేస్ సీరమ్ అని చెప్పేసి డియోడరెంట్ ఇవన్నీ ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ అన్నమాట అన్నీ కూడా. యూజ్ చేసేవి మాయిశ్చరైజర్, హెయిర్ సీరమ్ ఇట్లాంటివన్నీ కూడా నైట్ క్రీమ్స్ ఇవి. సో, ఇవి కూడా డేట్స్ అయిపోయాయా? ఏదన్నా దగ్గరలోకొచ్చాయా? అనేవి చూసుకొని ఒక ఐడియా పెట్టుకుంటే మనకి యూజ్ చేసుకునే దాని మీద కొంచెం అగ్రెసివ్‌గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా! అనేసి కొంచెం అటెన్షన్ ఉండాలి. అందుకే లిమిటెడ్ ప్రొడక్ట్సే ఉన్నాయి అని అనుకోండి. మనకు కంప్లీట్‌గా ఐడియా ఉంటుంది. ఈ ఇండియా ఫ్లాగ్ అయితే మా బేబీకి ఎల్‌కేజీలో ఉండేటప్పుడు కొనిచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి స్కూల్‌కి పట్టుకెళ్తదనమాట. మళ్ళీ దాచేసాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఇస్తా. ఇంకా అన్‌యూజ్డ్ మేకప్ ఐటెమ్స్ కొన్ని ఉంటాయి కదా! అవి కూడా మనము అవి ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో లేకపోయినా కూడా మనము ఎంత లాంగ్ బ్యాక్ యూజ్ చేశాము అన్న ఐడియాతో మనము వాటిని గూడా వదిలించేసుకోవడమే మంచిది. అలాంటి పనులు చేస్తేనే మళ్ళీ మనము ఇష్టం వచ్చినట్టుగా కొనకుండా ఉంటామనమాట ఒకసారి ఇలాంటిది చేస్తే. అలాగే ఎక్స్‌పైర్డ్ మెడికేషన్ అవి మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మన దగ్గర ఉండే టాబ్లెట్స్ ఉంటాయి గదా! యూజువల్‌గా పారాసిటమాల్ అని, జెండు బామ్ అని, విక్స్ వేపరప్ అని ఇట్లాంటివి చిన్న చిన్నవి అలాగే పిల్లర్లు ఉన్నాయి ఇంట్లో. సిరప్ ఉంటాయి. లివోసిట్రిజిన్, కాఫ్ సిరప్ ఇంకా పారాసిటమాల్ సిరప్ ఇవన్నీ ఉంటాయి కదా!
అవి కూడా డేట్స్ అనేవి చూసుకోవాలి. ఎక్స్‌పైరీ డేట్స్ చూసుకొనే వాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకొని మనం వాటిని ఫిల్టర్ చేసేసుకోవడమే మంచిది. ఇంకా కొన్నిటికి బాక్సెస్ వస్తాయి కదా! సిరప్ బాటిల్స్‌కి కొత్తవేదన్నా పెట్టుకోవాలంటే ఆ బాక్సులు పడేయడము. అలాగే ఇవి మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా! ప్రతి సిరప్ బాటిల్‌కి ఒక మెజరింగ్ కప్ వస్తది. అవన్నీ దాచుకోవడంలో అర్థం లేదు. ఒకటుంటే చాలు మనకి. సో, అలాంటివన్నీ కూడా పడేస్తూ ఉంటాను. కొన్ని విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా ఎక్స్‌పైరీ డేట్స్ చెక్ చేసుకొని పెట్టుకోవాల్సుంటుంది. అలాగే హీటింగ్ ప్రొడక్ట్స్, ఇంకా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, అలాగే హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అవి లాంగ్ టర్మ్‌లో మనం యూజ్ చేయట్లేదు, ఇకపై వాడము అనంటే ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళుంటే వాళ్ళకిచ్చేసుకోవడమే మంచిదనమాట. హెయిర్ స్ట్రెయిటనింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా హెయిర్ స్ట్రెయిటనర్స్ కానివ్వండి, బ్లో డ్రై చేసుకునేవి ఇవన్నీ కూడా ఇచ్చుకోవడమే మంచిది. ఎందుకంటే యూజ్‌లెస్‌గా మన ఇంట్లో పడుండడము అనంటే అదంతా ఒక క్లటర్‌గా ఉండిపోయినట్టే కదా! క్లటర్ అంటే ఎక్కువ ఐటెమ్స్ ఉండడమే కాదు. ఉన్న ప్రతి వస్తువు కూడా మనకు ఉపయోగపడేదే, మనం వాడేదే అయ్యుండాలి. ఉన్న వస్తువులు ఏవైతే మనం వాడట్లేదు, మనకి ఏ విధంగానూ అవి పనికి రావట్లా, కానీ మన ఇంట్లో ఉన్నాయి అంటే అది క్లటర్ అవుతది. ఎక్కువ సామాన్లున్నాయి, ఎక్కువ వస్తువులున్నంత మాత్రాన ఈ హౌస్ క్లటరీగా ఉంది అని అనుకోవడం కాదు. మనకి పనికిరానివి ఉన్నాయి అనంటే అది క్లటరీగా ఉంటుంది. సో, ఇందులో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి డబుల్ చెక్ చేసుకొని, ఈ ఐటెమ్స్ మీద ఫోకస్ పెట్టి, ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారు అనంటే క్లాసెట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో, ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఎవరికైనా అనేసి అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియో 7 థింగ్స్ మనము కిచెన్‌లో నుంచి డీక్లటర్ చేసేద్దాము అని అనుకున్న దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, నెక్స్ట్ అయితే క్లాసెట్ మీద ఒక దృష్టి పెట్టండి. మొత్తంగా యూజ్ లేనివి అనేవి అయితే సెల్ చేయడమా, అవి సెల్లబుల్ ఐటెమ్స్ అయితే లేదంటే డొనేట్ చేయడము, ఎవరికైనా మన వాళ్ళకో, బయట వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయనుకుంటే. లేదు అనంటే డిస్పోజ్ చేసేయడము. అల్టిమేట్ గోల్ ఏంటి అనంటే మనకి ప్రశాంతత కావాలి మన ఇంట్లో అదనమాట. కానీ పడేసేయడము అనే దాని మీద అగ్రెసివ్‌గా అన్నీ త్రో చేసేయొద్దు. ఉపయోగపడవు అనుకున్న వాటిని మాత్రమే బయటకు పంపించేలాగా చూసుకుందాం.